గైస్ 159 డేస్ తర్వాత నాకు ఇష్టమైన కీమా పలావ్ అండ్ మటన్ కీమా బిర్యానీ పాలమర్గిల్ హోటల్ది డైట్ బ్రేక్ చేసి ఈరోజు నా షూట్ అయిపోయింది. సో ఈరోజు తింటున్నా. ఎంత క్రేవింగ్స్ ఒక 150 డేస్ 159 ఆల్మోస్ట్ చాలా దాటాయి. ఇన్ని డేస్ నేను ఆపుకొని ఈరోజు మా గురూజీ మాట తీయకుండా ఏమి తినకుండా ఇలాంటి బాడీ బిల్డ్ చేసా. సో ఈరోజు హ్యాపీగా నేను తింటున్నా. థ్యాంక్ యూ. రైట్. వెల్కమ్ టు డే 18. టుడే నా బాడీ షూట్ ఉంది. నాకు కావాల్సిన బాడీని నేను ఫైనల్లీ అచీవ్ చేసుకున్నాను. 159 డేస్ 78 కేజెస్ నుంచి 64 కేజెస్ కి లాస్ అయ్యాను. పర్సనల్ ట్రైన్ తీసుకుంటూ పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవుతూ నా డ్రీమ్ ఫిజిక్ ని నేను నా మీద ప్రూవ్ చేసుకున్నాను. తొందరలోనే నా బాడీని రివీల్ చేయబోతున్నాను. నాకు ఆ వీడియో మీద చాలా సపోర్ట్ కావాలి మీ అందరికి. మ్యాటర్ కి వచ్చేస్తే మార్నింగ్ లేచి నా కోచ్ ని పికప్ చేసేసుకుని హోటల్ గ్రాండ్ గాయత్రికి అయితే వెళ్ళాను. మార్నింగ్ వైపు చాలా బాగుంది ఖమ్మంలో. మళ్ళీ హోటల్ గ్రాండ్ గాయత్రిలో మేమైతే బఫెట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ చూస్తున్న ఫుడ్ ఇలాంటి ఫుడ్ తో 159 డేస్ నేను దూరంగా నాకు కావాల్సిన ఫిజిక్ కోసం నేనైతే నా మైండ్ సెట్ ని కంట్రోల్ చేసుకొని ఎలాంటి ఫుడ్ అయితే తీసుకోలే. 159 డేస్ కన్సిస్టెన్సీతోనే ఉన్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని వదులుకుంటేనే మనకు కావాల్సినవి వస్తాయి మామ. బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని జిమ్ కి వెళ్ళాము. అక్కడ నేనైతే అబ్స్టైన్ చేశాను. మళ్ళీ రూమ్ కి వచ్చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని న్యూ అవుట్ఫిట్ వేసుకొని షూట్ కి అయితే రెడీ అయిపోయాను. నా షూట్ కి మజిల్ మ్యాట్రిక్స్ మేనేజ్మెంట్ అండ్ టీమ్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కి నేనైతే చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఫైనల్లీ షూట్ మొత్తం కంప్లీట్ చేసేసాము. షూట్ అయిపోయిన తర్వాత నేనైతే నాకు నచ్చిన ఫుడ్ అయితే తిన్నాను. చీట్ చేశాను ఈ రోజు నైట్ లో. మళ్ళీ అక్కడ నుంచి ఒక ప్రమోషన్ కాల్ వస్తుంది బెంగళూరు ఫుడ్ అండ్ జ్యూసెస్ లో. అక్కడ వెళ్ళి ప్రమోషన్ కంప్లీట్ చేసి ఇంకా చాలా ఫుడ్ ని తిన్నాను. నెక్స్ట్ డే లో ఏమేమి తిన్నానో చీట్ మీల్ మొత్తం చూపిస్తాను. ప్రమోషన్ కంప్లీట్ చేసేసి రూమ్ కి వచ్చి రిలాక్స్ అయ్యాను. డే 19 లో కలుద్దాం. సీ యూ ఆల్.